రకరకాల అందమైన పూల మొక్కలు, ఈ పూల మొక్కల మధ్యలో ఇక్కడ ఎర్రచందనం. ఈ ఎర్రచందనం ఇక్కడ ఎందుకుంది? ఇది నిజంగా ఎర్రచందనమేనా? మొయగలం అంటావా? మామూలుగా బరువుంటే దీన్ని చాలా కష్టం మోయడం. అరెరే! కాదు. ఇది ఎర్రచందనం డూప్ ఇది. మనం చాలా ఈజీగా మోస్తాం. అంటే 'పుష్ప 2 ది రైజ్' సినిమాలో పుష్ప ఉపయోగించినటువంటి ఎర్రచందనం, డూప్లికేట్ ఎర్రచందనం. అప్పుడు సినిమా షూటింగ్ కోసం తయారు చేసినటువంటి ఈ ఎర్రచందనాన్ని యానంలో ఫలపుష్ప ప్రదర్శన ఏదైతే జరుగుతుందో యానం ప్రదర్శనలో కూడా ఉంచారు. ఇదే కాదు ఇక్కడ యానం ఈ ప్రజా ఉత్సవాలకు సంబంధించి పుష్ప సినిమాలో ఉపయోగించినటువంటి ఎర్రచందనంతో పాటు అక్కడ దూరంగా చూడొచ్చు మనకి బండి కూడా కనిపిస్తుంది. అంటే షెకావత్ నుంచి తప్పించుకోవడానికి పుష్ప ఎడ్ల బండి రూపంలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఆ సరుకు అటవీ ప్రాంతం నుంచి నరికి బయటికి పంపించే క్రమంలో ఈ ఎడ్ల బండి రూపంలో దాన్ని మార్చి పంపిస్తూ ఉంటాడు. ఆ బండిని కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి డైరెక్టర్ సుకుమార్తో మాట్లాడి కృష్ణారావు గారు, మల్లాడి కృష్ణారావు గారు ఈ ఫల పుష్ప ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పుష్ప సినిమాకి సంబంధించి ఏదైతే షూటింగ్ రంపచోడవరం ప్రాంతంలో జరిగిందో ఈ ప్రాంతంలో కొంతమంది వెళ్ళినప్పుడు పుష్ప లొకేషన్ అని చెప్పి దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఆ ప్రాంతంలో మాత్రం పుష్ప 1 పార్ట్ 1 జరిగినప్పుడు, పార్ట్ 2 జరిగినప్పటికీ మధ్యలో కొంతకాలం అక్కడ వాటిని వదిలేశారు. ఆ తర్వాత హైదరాబాద్ తరలించుకుపోవడం జరిగింది. కానీ మల్లాడి కృష్ణారావు గారు ప్రత్యేకంగా ఈ 2 అటు ఎర్రజనం దొంగలతో పాటు ఈ బండి ఈ రెండింటినీ కూడా ఈ ప్రాంతంలో ఉంచారు. అసలు ఈ ఫలపుష్ప ప్రదర్శన ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఈ విశిష్టతలు మొత్తం ఏంటి అనేది కూడా మల్లాడి కృష్ణారావు గారి మాటలో తెలుసుకుందాం ఈరోజు. యానం ప్రజానీకానికి, ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. 23వ ఫల పుష్ప ప్రదర్శన రేపు మొదలవబోతుంది. దాంతో పాటుగా 21 సంవత్సరాలుగా కల్చరల్ ఫెస్టివల్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా రెండు కలిసి, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్తో రెండు కలిసి రేపు ఈవినింగ్ 5 గంటలకి పాండిచేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ స్పీకర్ కానీ ఇంకా మిగిలిన మంత్రులు అనగా అగ్రికల్చర్ మినిస్టర్, సివిల్ సప్లై మినిస్టర్, టూరిజం మినిస్టరు, ఇంకొక 5 ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా ఈరోజు కొంతమంది ఆల్రెడీ చేరుకొని ఉన్నారు. రేపటికి మధ్యాహ్నానికి మిగిలిన వారందరూ కూడా యానం వస్తూ ఉన్నారు. రేపు కార్యక్రమం గతం కంటే కూడా ఇంకా యానం ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆనందం కలిగించేలాగా అనేకమైన చర్యలు తీసుకుని గత 4 నెలల నుంచే యానం పీపుల్ ఫెస్టివల్ని, ఫ్లవర్ షోని కూడా ఎప్పటికప్పుడు నా ఆధ్వర్యంలో వారికి కావలసిన ప్రభుత్వం నుంచే కాకుండా పర్సనల్గా కూడా నా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని, అలాగే నాకున్న అనుభవాన్ని వారికి అందజేస్తూ ముందుకంటే కూడా ఫ్లవర్ షో కానీ అలాగే ఈ కల్చరల్ షో కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు, ప్రజల్ని ఆనందపరిచే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందుకని ప్రజలారా రేపు మధ్యాహ్నం 5 గంటల నుంచి అలాగే 7వ తారీఖు, 8వ తారీఖు కార్యక్రమాలకి, 8వ తారీఖు కార్యక్రమానికి పాండిచేరికి సంబంధించిన కైలాష్నాథ్ గవర్నర్ గారు, అలాగే టూరిజం మినిస్టర్, మిగిలిన అధికారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇనాగరల్ ఫంక్షన్కి అలాగే ఫైనల్ డే ఫంక్షన్కి 6, 7, 8 తారీఖులు జరుగుతున్న ఇవన్నీ కూడా మీకు సంతోషంగా ఇవ్వాలని, మీరు కార్యక్రమాలని టీవీల్లోనే కాకుండా స్వయంగా లైవ్లో చూడాలన్న ఉద్దేశంతో 23 సంవత్సరాల క్రితం నుంచి తలపెట్టిన కార్యక్రమాలకి మీరు అందరూ వచ్చి మీరు చూసి ఆనందించవలసిందిగా మీ వ్యక్తిగా, మీ కృష్ణారావుగా కోరుకుంటూ ఉన్నాను. అంటే ఈ సంవత్సరం ఫ్లవర్ షోలో ముఖ్య ఉద్దేశం రైతుకి సంబంధించిన రైతు అవ్వచ్చు, సంబంధించిన పశువులు అవ్వచ్చు, అలాగే దానికి సంబంధించిన రైతు నాగలి దానికి అన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ
ఫ్లవర్ షోని ఆ విధంగా చేయడం జరిగింది. లోకల్‌గా ఉండే తయారు చేసే 6 నెలల ముందు చేసే కార్యక్రమాలే కాకుండా ఆ ఫ్లవర్సు మొక్కలే కాకుండా పూణే నుంచి, బెంగుళూరు నుంచి, అలా కడియం నుంచి ఇతర ఏరియాలో ఎక్కడైతే ఏమైతే దొరుకుతాయో అన్నీ కూడా రప్పించి చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంకొక 4,00,000 రూపాయలతో ఇంకా అక్కడ ఉన్న మొక్కలు అవన్నీ కూడా షార్టేజ్ ఉంటే దాన్ని కూడా ఈరోజు రాత్రికల్లా వచ్చేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే 'పుష్ప 2' అల్లు అర్జున్ గారు ఉపయోగించిన బండి అవ్వచ్చు, అది కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను రప్పించి సుకుమార్ గారితో మాట్లాడి అవి కూడా రప్పించి వారు నాకు కూడా చాలా నచ్చిన సినిమా. అతను ఫస్ట్ టైం నేను 'పుష్ప 2' చూశాను. అతని యాక్షన్ కానీ ఒక జాతీయ ఆర్టిస్ట్, తెలుగువాడు ఎవరు కూడా సాధించిన ఒక యాక్టర్. వారు ఉపయోగించిన బండి కానీ, వారు ఉపయోగించిన మెటీరియల్ కానీ అది కూడా ఇందులో ఒక అట్రాక్షన్గా అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను.